మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ఈ 4వ భాగంలో మరి దేవుని యొక్క నామములు, ఏ నామంలో ఆయన పిలువబడతారో, మన ఏ నామంలో ఆయనను పిలుస్తామో ఆ శక్తి ఆయన నుంచి విడుదలవుతుందన్నమాట. ఉదాహరణకి యెహోవా రాఫా, యావే రాఫా అంటే అది హీబ్రూ భాషలో అండి. యావే రాఫా అంటే యావే యేసు స్వస్థపరచు దేవా అని పిలుస్తున్నాం అన్నమాట. అంటే మనకి స్వస్థతనిస్తారనమాట. యావే ఈరే అంటే అబ్రాహం పిలుస్తాడండి దేవుణ్ణి అలాగా. యావే ఈరే అంటే సమకూర్చు దేవా, మీకేం కావాలి అవి సమకూర్చమని అడగండి. మీ ఇంట్లో బియ్యం కావాలి, పప్పులు కావాలి, లేకపోతే ఏమన్నా వస్తువు కావాలి, యావే ఈరే నాకు ఇది ఇవ్వండి అని అడగండి. మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి, అలాగే విధేయించండి. బైబిల్లో 8500 వాగ్దానాలండి దేవుడు మనకు చేసి సైన్ చేశారు ఇవన్నీ ఇస్తాను. అయితే ఎవరికి అంటే విధేయులకు వారికి అన్నమాట. ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మాటకి లోబడి ఉండేవాళ్ళే. మనం కూడా మన పిల్లలకి చూడండి, నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే, ఇలా చదువుకొని టీవీ చూడకుండా బయటికి పోకుండా ఇలా ఉంటే నేను నీకు స్కూటీ కొనిస్తాను పిల్లలకి చెప్తాం కదా. అలా మరి వాళ్ళు విధేయించినప్పుడు మనం దాన్ని నెరవేరుస్తామన్నమాట. అలాగే దేవుడు కూడా ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి స్వస్థత కొరకు. నేను చెప్తాను, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదువుకొని అక్కడ యేసు ప్రభు ఎట్లా కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచారు, ఎలా పేతురత్తను తాకి స్వస్థపరిచారు, ఎలా పక్షవాత రోగి పాపాన్ని మన్నించి స్వస్థపరిచారు, మీరు చదువుకోండి అని. చదువుతున్నాము, స్వస్థత కలగట్లేదంటే మనము దేవుని వాక్యాన్ని విధేయించట్లేదు అని అర్థం అన్నమాట. వాగ్దానాలు ఎవరికి నెరవేరుతాయంటే దేవుని వాక్యాన్ని విధేయించే వారికి. ఇది చెప్పమని ప్రేరణ వచ్చిందండి, అందుకని చెప్తున్నాను. ఆది గ్రంథం నుంచి మనం చూద్దామండి. ఆది గ్రంథంలో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని పిలుస్తారు. క్రీస్తుపూర్వం 2000 అప్పుడు ఆయన హురు అనే ఊరిలో జీవిస్తున్నాడు. అక్కడి నుంచి దేవుడు 1250 మైళ్ళు నడిపించి ఇప్పటి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వస్తాడనమాట. అప్పుడు అది కనానీయులు నివసిస్తున్నారు కనుక కానా దేశం అన్నారనమాట. నేను చెప్పగానే వచ్చేసావు కదా అబ్రహాము, ఎక్కడికి అని కూడా అడగకుండా, ఎక్కడికి ప్రభువా, ఎందుకు ప్రభువా అని అడగకుండా విధేయించాడు. అదే అండి దేవునికి చాలా ఇష్టం అన్నమాట. కనుక ఈ కానా దేశాన్ని నీ సంతతి వాళ్ళకి నేను వాగ్దాన భూమిగా ఇస్తున్నాను అని అప్పుడే వాగ్దానం చేస్తారండి. క్రీస్తుపూర్వం 2000 అప్పుడు యెహోషువ కాలంలో యెహోషువ దాన్ని జయిస్తాడు. జయించి ఇజ్రాయేల్ 12 గోత్రాలకి ఆ నేలను పంచిస్తాడనమాట. అందువల్ల ఈ దేశం మాది అని ఇజ్రాయేల్ ప్రజలు దానికోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. దేవుడు మాకు వాగ్దానం చేసి ఇచ్చిన వాగ్దత్త భూమి అని. అయితే అబ్రహాంని దేవుడు పిలిచిన దగ్గర నుంచి దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడండి.
ఎంతగా విధేయిస్తాడు అని చెప్పి అన్నమాట. ముందు అంతా విడిచిపెట్టిరా, మీ ఆస్తి, మీ నాన్న, మీ పుట్టింటి వాళ్ళని అలాగే విడిచిపెట్టి వచ్చేస్తాడండి. ఆ తర్వాత మరి ఆదికాండం 21లో ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పాలు మర్చిన రోజున పెద్ద విందు చేస్తాడు అబ్రహాము. మరి ఆ పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. ఇష్మాయిల్ పెద్దవాడు, ఇస్సాకు చిన్నవాడు. ఆడుకుంటున్నప్పుడు ఎగతాళి చేస్తాడు పెద్దవాడు ఇష్మాయిల్, దాసికి పుట్టిన ఆ ఇష్మాయిల్ అన్నమాట. అప్పుడు సారా చూసి అబ్రాహం దగ్గరికి వెళ్ళి పంపించేసాయి, ఆ దాసిని, దాసి కొడుకుని నా కొడుకుతో సమంగా ఆ దాసి కొడుకు ఉండడం నేను ఒప్పుకోనని. అబ్రాహాంకి చాలా ఇష్టం పెద్ద కొడుకు ఇష్మాయిల్ అంటే కూడా అన్నమాట. కానీ దేవుడు చెప్తారు పంపించేసే అన్నప్పుడు తెల్లవారక ముందే లేచి పంపిస్తాడని ఉంటుందండి. అంటే ఎంత కొడుకుని ఇంట్లోంచి పంపించేయి అన్నప్పుడు పంపించేస్తాడనమాట ఇష్మాయిల్ని. ఆ తర్వాత 22లో ఇప్పుడు ఇస్సాకు మీద ఎంతో ప్రేమ, కానీ ఇస్సాకును కూడా నాకు మోరియా కొండ మీద బలిగా ఇవ్వు అన్నప్పుడు అప్పుడు కూడా ఆయన వేకువజామున బయలుదేరాడు. ఇస్సాకుని తీసుకొని బలిగా ఇవ్వాలంటే మరి కట్టెలు ఉండాలి, ఆ తర్వాత కత్తితో బిడ్డని బలిగా ఇవ్వాలి, నిప్పు ఉండాలి, బలిని అంటించాలి. అంటే ఇద్దరు పనివాళ్ళని తీసుకొని మరి బాబుని తీసుకొని 12 సంవత్సరాల నుండి వచ్చి ఇస్సాక్కి బాబుని తీసుకొని వాళ్ళు మోరియా కొండకి బయలుదేరుతారు. 2 రోజుల ప్రయాణం తర్వాత మోరియా కొండకి చేరుకుంటారు. అప్పుడు పని వాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడ కింద ఉండండి, నేను చిన్నవాడు పైకి వెళ్ళి దేవుని ఆరాధించి వచ్చి, నేను చిన్నవాడు పైకి వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంకా అబ్రహాం ఏం చేస్తున్నాడు, కట్టెల మోపుని మరి బాబు తల మీద పెడతాడు. ఆయనేమో నిప్పు తీసుకొని కత్తి తీసుకొని కొండ ఎక్కుతూ ఉంటే బాబు అడుగుతాడు ఇస్సాక్, నాన్న అంటే ఏంటయ్యా, ఏదో బలికి కావాల్సినవన్నీ ఉన్నాయి కదా నాన్న, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి గొర్రె పిల్లేది నాన్న అంటే దేవుడు సమకూరుస్తాడు. యావే ఈరే, ఆదికాండం 22:14 అన్నమాట. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రభు ఇస్తారులే, నిన్నే బలిగా ఇవ్వబోతున్నాను, నువ్వే ఆ బలి గొర్రె పిల్ల అని చెప్పలేదు, కానీ దేవుడు సమకూరుస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని కట్టి మోరియా కొండ మీద కట్టెలు పేర్చి మరి బాబు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెడతాడు. నువ్వే బలి గొర్రెపిల్ల అని చెప్పుంటాడు. నాకు తెలుసు నాన్న, నాకు అర్థమైంది, నువ్వు దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తావు, దేవుడు నీకు ముఖ్యం, ఆ తర్వాతే అమ్మ నేను అయినా అమ్మ చెప్పింది నాన్న, నువ్వు దేవుడు అడిగినట్లుగానే చెయ్యి నాన్న. కొడుకు కూడా కోఆపరేట్ చేస్తాడు, కత్తిని ఎత్తుతాడు. కానీ ప్రభు చెప్తారు అక్కడ, దేవుని దూత అంటే ప్రభువే, అయ్యా చిన్నవాడి మీద చేయి చేసుకోకు, నీవు ఎంతగా ప్రేమించే నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వడానికి నువ్వు వెనుకంజ వేయలేదు కనుక నీకు దైవభీతి కలదని, నీవు దైవభీతి కలవాడవని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని చెప్పి, ఇదిగో ఈ దేశాన్ని మీ పిల్లలకి ఇస్తాను, భూలోకంలో అందరూ మీ పిల్లల ద్వారా ఆశీర్వదించబడతారు. అంటే మెస్సయ్య యేసు ప్రభు నీ వంశంలో పుడతాడు. ఆ విధంగా భూలోకంలో అందరూ కూడా నీ ద్వారా, నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతారు. ఇంకా తెలీదు అబ్రహాంకి మెస్సయ్య ఆయన వంశంలో పుడతాడని. అంత దీవెనలు ఇస్తారనమాట. మరి బలిగా కొడుకుని బలిగా ఇవ్వద్దని చెప్పారు కదా, ఇంకా కాళ్ళు చేతులు విప్పేస్తాడు, కొడుకుని పట్టుకొని ఏడ్చుకొని ఉంటాడు చాలా నాన్న అని చెప్పి. కానీ ఇంక అట్లా తలెత్తి చూస్తే అక్కడ ఆ పొదల్లో, చెట్ల పొదల్లో ఒక గొర్రె పొటేలు కొమ్ములు చిక్కుకొని ఉంటుందన్నమాట. దాన్ని తీసుకొని వచ్చి దేవునికి బలిగా ఇస్తాడనమాట. ఆ మోరియా కొండ మీదనే 1000 సంవత్సరాల తర్వాత దేవాలయాన్ని కట్టాలి అని దావీదు నిర్ణయిస్తాడు. యెరూషలేంలో ఉంటుందన్నమాట. దావీదుని కట్టొద్దంటారు దేవుడు, కనుక సొలొమోన్ కడతాడనమాట. ఎందుకు దేవుడు ఆయనకి ఆ గొర్రె పొటేల్ని కొండ మీద సమకూర్చాడు యావే ఈరే అంటే, అబ్రహాము దేవుడు పిలిచినప్పటి నుంచి ఆదికాండం 12 నుంచి 22 వరకు మీరు చూస్తే దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. అది మామూలుది కాదండి. ఒక గొర్రె పిల్లనివ్వమని కాదు, నీ కొడుకుని పంపించేసే, ఫస్ట్ మీ నాన్నను విడిచిపెట్టేసే, తర్వాత నీ కొడుకుని
ఇష్మాయేల్ని పంపించేసాయి, తర్వాత ఇస్సాకుని బలిగా ఇవ్వు. చాలా ఇష్టమైనవన్నీ కూడా మోరియా కొండ బలిపీఠం మీద ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా మనకి ఇష్టమైనవి దేవునికి సమర్పించాలి. రోజు సమర్పింతును అని పాటలు పాడడం కాదు, కానీ ఈ శరీరానికి ఇష్టమైనవి ఆయనకి ఇచ్చేసాలి. దేవునికి కష్టం కలిగించేవి మనం సమర్పించాలి. అలాగే నిర్గమకాండంలో 15:26లో అక్కడ దేవుడే తన పేరు చెప్పుకుంటారండి. మేము స్వస్థపరచు దేవుడను నేనే, ఐఎమ్ యావే రొఫేకా అంటారు హీబ్రూ భాషలో అన్నమాట. రొఫేకా, రాఫా, మేము స్వస్థపరచు దేవుడని నేనే. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రం దాటించి ఆయన ఇంకా సినాయి పర్వతం దగ్గర వాళ్ళు రాబోతున్నారు, ఇంకా రాలేదు. అక్కడ మారాలో నీళ్లు చేదుగా ఉంటాయి, ఒక కొయ్య వేస్తే అవి నీళ్ళు తీయగా అయిపోతాయి, వాళ్ళు తాగుతారు. అప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞల్ని ఇస్తాడనమాట. ఇచ్చి చెప్తాడు, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించి యావే దృష్టికి ఏది ధర్మమైనదో దాన్ని మాత్రమే మీరు చేస్తే, నేను ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించి దేవుని దృష్టికి ధర్మముగా ఉన్నదాన్ని చేస్తే మేము స్వస్థపరచు దేవుడను నేనే. ఐగుప్తులో కానీ ఈ లోకంలో ఎవరికి ఎన్ని అనారోగ్యాలు వచ్చినా వాళ్ళకిచ్చే రోగం మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఎవరికి రోగం వచ్చినా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళకి రోగం రాదండి. అదే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, యావే రాఫా. యేసు ప్రభు అలా ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా 53:5 దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడు నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఇస్తారు, ఇంకా చాలా ఇస్తారు. మీరు నిర్గమ 23 చదవచ్చు, 20 చదవండి, ఆ తర్వాత 23 చదవండి, ఇంకా చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండ 5వ అధ్యాయం నుంచి చదవండి 7 వరకు. ఇంకా మత్తయి సువార్త 5, 6, 7 చెప్పాను. ఇవన్నీ చదివి ఒక్కొక్కటి మీరు పాటిస్తూ ఉండండి. అప్పుడు ఈ లోకంలో ఎంతమందికి ఎన్ని రోగాలు వచ్చినా కూడా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తారో, అంటే నీతిగా జీవించడం. నీతిమంతులు ఎవరు అంటే దేవుని ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు. వాళ్ళకి ఒక్క అనారోగ్యం కూడా రాకుండా దేవుడు కాపాడతారు. 34వ కీర్తన 20వ వచనం చదివితే, నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదంట. ఆ ఎముకలన్నిటినీ కూడా దేవుడు కాపాడతారు. గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్ ద బోన్స్ ఆఫ్ ద రైచియస్ పీపుల్. నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తారంట. అనారోగ్యం రాకుండా, వాళ్ళకే కొదువ రాకుండా దేవుడు వాళ్ళకి అన్నీ సమకూరుస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. కనుక సామెతలు 3:33లో చెప్పినట్టుగా నీతిగా దేవుని వాక్యం ప్రకారం మనం జీవిద్దాం. ఈ చివరి రోజులలో చూడండి, నోవా కాలంలో ఎలా ఉందో అలాగే ఉంటుందంట. అప్పుడు కూడా చాలా హింస అంట. ప్రజలు చూడండి ఎలా హింసించుకొని చంపుతున్నారో. అసలు అలాంటి హింస అప్పుడు కూడా ఉంది. కానీ ఒక్క నోవా నీతిమంతుడుగా ఉన్నాడంట. ప్రపంచంలో నీతిమంతులు ఎవరని దేవుడు ప్రతి క్షణము అందరినీ చూస్తూ ఉంటారండి. ఆ నోవా, ఆయన కొడుకులు 3, కోడళ్ళు, ఆయన భార్య 8 మంది ఆ ఓడలోకి వెళ్ళారు, సురక్షితంగా ఉన్నారు. ఓడ ఏంటంటే ఇప్పుడు మనకి దేవుని యొక్క వాక్యమే అన్నమాట. అందుకే సామెతలు 18:10లో ప్రభు దివ్యనామము కోట వంటిది, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. అంటే దేవుని యొక్క నామం అంటే దేవుని యొక్క ఆజ్ఞలండి. అందులోనికి ఎవరు ప్రవేశిస్తారంటే నీతిమంతులు సురక్షితంగా ఉంటారు. నోవా ఓడని అలా మీరు ఊహించుకోండి. బయట ఉన్న వాళ్ళంతా చనిపోయారు, కానీ వాళ్ళు నోవా కుటుంబం రక్షించబడింది అన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటారనమాట. ఆ తర్వాత నిర్గమకాండం 17కి వచ్చినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతూ ఉంటుందండి. యెహోషువ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తాడు. మోషే కొండ మీదకి వెళ్తాడు ప్రార్థన చేయడానికి అన్నమాట. ఆయనతో పాటు వాళ్ళ అన్నయ్య, తర్వాత హూరు ఇద్దరు వెళ్తారు. మోషే చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నంతసేపు ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. మోషే అలసిపోయి చేతులు దించాడు అనుకోండి, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య హూరు ఏం చేస్తారంటే ఆ కొండ మీద ఒక రాయిని తెచ్చి ఆయనను కూర్చోబెడతారు.
కూర్చోబెట్టి ఒక చేతినేమో వాళ్ళ అన్నయ్య ఇట్లా ఎత్తి పట్టుకుంటాడు, ఇంకో చేతిని హురు ఎత్తి పట్టుకుంటారని. ఇద్దరు అలా చేతులు ఎత్తి పట్టుకుంటారు. ఇంకా సాయంకాలం యుద్ధం అయిపోయే వరకు మోషే ప్రార్థిస్తుంటాడు, పరిశుద్ధ ఆత్మనివ్వండి, యుద్ధం చేసే శక్తినివ్వండి యెహోషువకి, ఇజ్రాయెల్ సైన్యానికి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది, యుద్ధం చేసే శక్తి, బలము, ధైర్యము, వివేకము. అప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారనమాట. అప్పుడు ఆ కొండ మీద ఒక రాతిని పాతి దేవుణ్ణి పిలుస్తాడనమాట, యావే నిస్సి, యావే నిస్సి, అంటే యావే నా విక్టరీ, నాకు జయమిచ్చే దేవుడు అని దేవుణ్ణి అలా పిలుస్తాడండి మోషే. అక్కడ మోరియా కొండ మీద అబ్రాం పిలుస్తాడు యావే ఈరే, ఇక్కడ మోషే పిలుస్తున్నాడు యావే నిస్సి, జయమిచ్చే దేవుడు అన్నమాట. మనం కూడా మన పిల్లలు యుద్ధానికి వెళ్ళినా, అంటే ఎగ్జామ్ రాయడానికి, ఒక వ్యాపారం, మీరేం చేయాలంటే చేతులు పైకెత్తి మీరు ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి జయం కలుగుతుంది. ఇంకా గిద్యోను దేవుణ్ణి యావే షాలోమ్ అని పిలుస్తాడండి. న్యాయాధిపతుల గ్రంథం 6:24 అన్నమాట. వాళ్ళని మిద్యానీయులు పీడించి పిప్పి చేస్తున్నప్పుడు దేవుడు ఒక దూత ద్వారా చెప్తారు, శూరాగ్రని యావే నీకు తోడై ఉన్నారు, మిద్యానీయులందరినీ ఏకనరుణ్ణి చితగొట్టినట్టుగా నీవు చితగొడతావు, నీవు బలవంతుడవై వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళు, యావే నీకు జయమిస్తారు. అప్పుడు ఆయన హృదయంలో నెమ్మది వస్తుందండి. నెమ్మది వచ్చి ఆ దేవుణ్ణి యావే షాలోమ్, శాంతినిచ్చు దేవా అని పిలుస్తాడనమాట. మనం కూడా అలాగే పిలవాలి, యావే షాలోమ్. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే మనం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం కదండి, అక్కడ అందరు ఎట్లా చెప్పుకుంటారు గుడ్ మార్నింగ్ అంటే షాలోమ్ 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 అని కౌగిలించుకుంటారనమాట. అంటే పీస్ పీస్ అని. యెరూషలేం అంటేనే ఈరే, ఈరే అంటే సమకూర్చే, దేవుడు సమకూర్చే పట్టణము. షాలోమ్ అంటే సమాధాన పట్టణం, శాంతి పట్టణం. కానీ ఇప్పుడు అక్కడ యుద్ధాలు అవుతున్నాయి, మనం ప్రార్థన చేయాలి, అలా పిలవాలి. యెహోవా షాలోమ్ పాట పాడతాను చూడండి, యేసునామం నా ఆశ్రయమే, యెహోవా ఈరే, ఆ తర్వాత యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా. ఎజెకియెల్ 48 చివరి అధ్యాయం అండి, 35లో క్లోజింగ్ మాట అన్నమాట ఇది. ఆ గ్రంథంలో యెహోవా షమ్మా అంటే, షమ్మా అంటే యాక్చువల్గా ఏంటంటే మనతో ఉన్నవాడు అనమాట. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అసలైన జ్ఞానం ఏంటంటే మన దేహం దేవుని ఆలయం, దేవుడు మన హృదయంలో నివసించాలని మనల్ని సృజించుకున్నారు. కనుక మనల్ని అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే యావే షమ్మా, యావే నివసించు స్థలం అన్నమాట. మాతో ఉన్నవాడు, మనతో. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారు, మనతో ఉన్నారండి దేవుడు. మీరు ఎక్కడైనా ఉండండి. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉంటావు, పాతాళానికి వెళ్ళినా అక్కడ ఉంటావు, నువ్వెప్పుడు నన్ను చుట్టుముట్టి ఉంటావు. మీరు ఎక్కడున్నారో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీతోనే ఉన్నారు. కనుక యావే షమ్మా, మాతో ఉండువాడా. నేను ఎప్పుడు అలాగే అనుకుంటా, ఇమ్మానుయేలు దేవా నువ్వు మాతో ఉన్నావు. రాత్రి 2 గంటలకి లేచిన అలాగే ప్రార్థన చేస్తాను. అమెరికాలో మా పిల్లలతో ఉండండి ప్రభా తండ్రి, ఇజ్రాయెల్ దేశంలో ఉండండి, రష్యాలో ఉండండి, యుక్రెయిన్తో ఉండండి, మాతో ఉండండి. మీరు అనారోగ్యంగా ఉన్నారా, మీతో ఉన్నారు, మిమ్మల్ని తాకి ఆయన స్వస్థపరుస్తారు. మత్తయి సువార్త 8-9 అధ్యాయాలు. పేతురు అత్తని తాకిన యేసు, కుష్ఠరోగిని తాకిన యేసు మిమ్మల్ని కూడా తాకి స్వస్థపరుస్తారు. మనందరి రోగాలు ఆయన మోసారనమాట. ఆ తర్వాత యావే రోహి అని పిలుస్తాడండి దావీదు దేవుణ్ణి. రోహి మంచి కాపరి. దావీదు గొర్రెలు కాస్తూ ఉంటాడనమాట. బెత్లెహేంలో క్రీస్తుపూర్వం 1000 వాళ్ళ నాన్న పేరు ఇషాయి, గొర్రెల కాపరి. వాళ్ళ నాన్నకి 8 మంది కొడుకుల్లో ఈయన చిన్న కొడుకు అనమాట. 1 సమూయేలు 16వ అధ్యాయం. అయితే గొర్రెలు కాచేటప్పుడు గొర్రెల్ని మంచి గడ్డి ఉన్న చోటకి తీసుకెళ్ళి మేపుతాడు, నీళ్ళున్న చోట తాపుతాడు. రాత్రి కాగానే జాగ్రత్తగా చుట్టూ అలా ఫెన్సింగ్ వేస్తాడనమాట. చేతిలో కట్టె పట్టుకుంటాడు, మెల్లమెల్లగా నడిపిస్తాడు బెత్తంతో. పెద్ద కర్ర ఎందుకంటే మరి
అవి ఎలుగుబంట్లు తోడేళ్ళు వస్తే వాటిని కొట్టడానికి అన్నమాట. అలా వాటిని మేపుతూ అంటాడు, యావే నేను ఎట్లా ఈ గొర్రెల్ని మేపుతున్నానో, నీవు నాకు కాపరి, నేను నీ గొర్రె, నన్ను పచ్చిక గల చోట్ల మేపయ్యా. యావే నా కాపరి, ఇక నాకు కొదువ లేదు. మీరు యేసు ప్రభు మందలో ఉన్నారంటే ఏ కొదవ ఉండదు. మీకు కొదవ ఉంది, అనారోగ్యం ఉంది, బాధలు ఉన్నాయంటే సైతాను మందలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అక్కడి నుంచి యేసు ప్రభు మంద వెలుగులోనికి మీరు రండి. అప్పుడు హాయిగా ప్రభు మిమ్మల్ని మేపుతారు, అన్ని అవసరాలు తీరుస్తారు. అందుకే ఈ ప్రార్థన ప్రొద్దున లేవగానే ప్రభువే నా కాపరి, యావే యావే రోహీ రోహీ అని పిలవాలి. యేసు నా మంచి కాపరి అని పిలవాలి. అప్పుడు మన అవసరాలన్నీ ఆయన ఇస్తాడు. నాకు బట్టలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఏం మనం అడిగే అవసరం లేదు, అన్నీ మనకి సమకూరుస్తాడనమాట. తర్వాత యావే సిద్దికేను అని యేసుప్రభు గురించి ఇర్మియా రాస్తాడండి. ఇర్మియా 23:6లో యేసుప్రభు రాబోతున్నాడు, ప్రజలు నీతిగల రాజును ఎన్నుకుంటారు. నీతిగల రాజు. ఇప్పుడు మనకు వచ్చిన నాయకులు కూడా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వాళ్ళు కూడా నీతిగల రాజులుగా పరిపాలించుదురుగాక అని రోజు ప్రార్థించాలి మనం వాళ్ళ కొరకు. 72వ కీర్తన ప్రకారం అన్నమాట. యావే సిద్దికేను అంటే నీతిగల రాజు. యేసు రాజు మనల్ని నీతిగా చేస్తాడు. ఎలా అంటే యేసు తన రక్తంలో మనల్ని కడిగిన తర్వాత మనకి నీతి వస్త్రంతో మనల్ని కప్పుతాడు. అమ్మ స్నానం చేయించిన తర్వాత పిల్లలకి మంచి వస్త్రాలు వేస్తారు కదా, అలాగే యేసు ప్రభు మనల్ని తన రక్తంలో కడిగిన తర్వాత నీతి వస్త్రంతో, రక్షణ వస్త్రంతో మనల్ని కప్పుతాడు. అందుకే మరి 1 కొరింథీ 1:24లో పౌలు ఏమంటాడంటే, క్రీస్తు నా శక్తి అయి ఉన్నాడు, నా వివేకమై ఉన్నాడు, నా నీతి అయి ఉన్నాడు. మీరు కూడా చెప్పుకోవాలి, నా పరిశుద్ధత యెహోవా మెకాదేశ్. లేవియకాండం 20లో 8వ వచనం అన్నమాట. దేవుడు చెప్తారు, మేము శుద్ధి చేసి పరిశుద్ధపరిచే దేవుడని నేనే. యేసు ప్రభువు మనల్ని తన రక్తంతో, తన వాక్యంతో శుద్ధి చేస్తాడండి. యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది, అలాగే యేసు వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. అందుకే యోహాన్ 15:3 అంటారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతారు. మలాకి 3:2లో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యము చాకలి సబ్బు లాంటిది, ఉతుకుతూ ఉంటే మురికిపోతుంది. ఈ వాక్యం మనం చదువుతుంటే మనలో ఉన్న మురికి అంతా పోతుంది అన్నమాట. కనుక రోజు వాక్యాన్ని చదవాలి. యేసు రక్తము, యేసు వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. యావే మెకాదేశ్, యేసు ప్రభు మనల్ని శుద్ధి చేసే దేవుడు. యేసు ప్రభు మన నీతి, మన పరిశుద్ధత, మన ఐశ్వర్యం. ఆయన ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు యావే ఈరే మాకు సమకూర్చే దేవుడు, యావే రాఫా స్వస్థపరిచే దేవుడు అయ్యా, యావే నిస్సి మాకు జయమిచ్చే దేవుడవు ప్రభా, యావే షాలోం శాంతినిచ్చే దేవుడవు ప్రభా తండ్రి, యావే షమ్మా మాతో ఉన్న దేవుడవు, యావే రోహి మంచి కాపరి ప్రభా, నువ్వు మాకు మంచి కాపరి, యావే మెకాదేశ్ మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడవు, నీ వాక్యంతో, నీ రక్తంతో, యావే సిద్దికేను మీరు మాకు నీతిగా ఉన్నారు ప్రభా, మమ్మల్ని నీతి మార్గంలో నడిపించే దేవుడు, మీ రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మల్ని నీతి వస్త్రంతో కప్పే దేవుడు. మీరు ఇస్తున్న ఈ ఆశీర్వాదాలని బట్టి మీకు వందనాలు ప్రభా, యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వివిధ నామాలు అంటే యేసు ప్రభు యొక్క నామాలని బట్టి ఆ నామంలో ఏ శక్తి ఉందో మీరు తెలుసుకొని ఆ శక్తిని యేసు ప్రభు నుంచి పొందాలండి. స్వస్థపరిచే శక్తి, పరిశుద్ధపరిచే శక్తిని, జయాన్నిచ్చే శక్తిని, ఆ శక్తిని పొంది మనము జయ జీవితాన్ని, నీతి జీవితాన్ని గడపాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు.
మంచు జల్లు ఇది జీవ జల్లు